నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగుండ్రా? ఫైన్. బాగుండ్రా? బాగానే ఉన్నా. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. చాలా రోజుల నుంచి నేను మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నా. సో ఇవాళ మీరు కరుణించిర్రు, ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషయం ఏంటి అని అంటే, మెయిన్గా మిమ్మల్ని అడగదలుచుకున్న ఫస్ట్ క్వశ్చన్, వై నాట్ 175 అని కరుమూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు విర్ర వీగిర్రా లేదా? నేను మీ ఇంటర్వ్యూలోనే నన్ను అధికారంలో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మీరు అడిగారు. ఏంటి వై నాట్ 175 అంటున్నారు, 175 సాధ్యమేనా అని. అవును. నేను ఆ రోజు చెప్పినటువంటి మాట ఈరోజు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్తా ఉన్నా. ఏమన్నాం ఆ రోజు? మేము ఆల్రెడీ అంతకుముందు 2014 ఎన్నికల్లో 67 సీట్లు గెలిచాం. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి 151 సీట్లు గెలిచాం. సో 151 గెలిచినాక టార్గెట్ అనేది మొత్తం గెలవాలని పెట్టుకుంటారు, కానీ మళ్ళీ ఒక 60 వస్తే చాలు, 70 వస్తే చాలు, లేకపోతే బొటాబొటిగా అధికారంలోకి వస్తే ఎవరు టార్గెట్ పెట్టుకుని వెళ్ళరు. సపోజ్ మీరు ఎగ్జామ్లో 600 మార్కులకు వస్తే ఎవరైనా అన్నిటికీ 10% వస్తే బాగుంటుందని టార్గెట్గా వెళ్తారు. అది 570 రావచ్చు, లేదంటే ఒకసారి ఫెయిల్ కూడా కావచ్చు. సో అదే చెప్పాం. ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మధ్యలో ఈవీఎంలు అనే అడ్డు కారణాల విషయం మాట్లాడదాము. మీరైతే ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయ్యాం, పాస్ అవుతాం. మళ్ళీ ఓసారి పాస్ అయ్యాం, ఓసారి ఫెయిల్ అయ్యాం. ఓసారి ఇప్పుడు 2014 ఎన్నికల్లో మేము ఫెయిల్ అయ్యాం. 67 సీట్లు అపోజిషన్లోకి వచ్చాం. 45% ఓటింగ్ వచ్చింది. 2019లో బంపర్ మెజార్టీతో పాస్ అయ్యాం. తర్వాత 50% ఓటింగ్ వచ్చింది ఆ రోజు. 2024 వచ్చినప్పటికి ఫెయిల్ అయ్యాం, బట్ 40% ఓటింగ్ అనేది. అంటే మీరు ఫెయిల్ అవుతుంది. వైసీపీ లీడర్లు కావచ్చు, వైసీపీ అలా అధికారం కోల్పోవడానికి కారణం కళ్ళు నెత్తికెక్కడమేనా అని అంటారు నేను ఓపెన్గా. అంటే ఏంటి దానికి మీరు అడిగితే, అంటే వై నాట్ 175 151 వచ్చింది, హ్యాపీ. కానీ వై నాట్ 175 అని చెప్పేసి ఎక్కడ చూడు వై నాట్ 175 అన్నారు. ఇవాళ 11కు పడిపోయారు, ట్రోల్లకు గురవుతా ఉన్నారు. ఇప్పుడు అధికార కూటమి ఉంది, 164 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, మాకు 11 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు రేపొద్దున వాళ్ళు 175 మేము గెలుస్తామని ఇప్పటి నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారా, లేదంటే లేదు ఈసారి మాకు ఎన్నికల్లో 50-60 లేదా బొటాబొట్టి గెలుస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారా? పొలిటికల్ పార్టీ మనకు ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మభ్య పెట్టడం కోసం చెప్పిన మభ్య పెట్టం కాదు, టార్గెట్ అలా వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మీరున్నారు సార్, మీరే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనుకోండి, ఒక ఎమ్మెల్యేనే గెలిచారు ఫస్ట్, నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకొద్దిగా ఎక్కువ గెలవడానికి వెళ్తారు కదా. 101% దాంట్లో కాదని లేదు. అందుకనే 151 వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు లేదు ఎగ్జాక్ట్ గా మేము ఈసారి 100 వస్తే చాలు అనే టార్గెట్ వెళ్ళరు కదా. వెంకట్ గారు నేను టార్గెట్ ఎక్కువ పెట్టుకుని వెళ్ళినప్పుడు, వెంకట్ గారు నేను ఒక విషయం చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఓటర్లు 2,50,000 మంది ఉన్నారు అనుకోండి. 2,50,000 మంది ఓట్లు నాకే పడితే అని అనుకోవడం నా మూర్ఖత్వమే కదా. మీరు చెప్పే సింగిల్ నియోజకవర్గం వచ్చి ఓటర్ల సంఖ్య, ఇది అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇప్పుడు మేము 175 నియోజకవర్గాల్లో మొత్తం అసలు 100% ఓటింగ్ మాకేమని అడగలేదు కదా. మాకు రాజకీయ పార్టీ గెలవడానికి 50% ఓటింగ్ వస్తే చాలు. చలో, ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు చెప్పండి. నేను విశ్లేషించినటువంటిది కానీ పార్టీ విశ్లేషించిన 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి ఏదర్ ఈవీఎంలు అవ్వాలి. దానికి ఎందుకు ఈవీఎంలు అవ్వాలంటున్నా అంటే, పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు 12% అంటే దాదాపుగా 48 లక్షలు పెరిగినాయి. ఎక్కడి నుంచి పెరుగుతాయి? మీ ఊర్లో 500 ఓట్లు పోలైతే 500 ఉండాలిగా, 490 రాకూడదు, లేదా 550 రాకూడదుగా. రెండో అంశం వచ్చేటప్పటికి, ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని చెప్పి మేము న్యాయస్థానంలో వేస్తే, ఆ న్యాయస్థానం ఇంకా దాని మీద విచారణ జరిపే లోపే ఇక్కడ వీవీప్యాట్ స్లిప్లు తగలబెట్టేశారు. రెండోది, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది అనేక రకాలుగా మనకి బయట నుంచి వచ్చినటువంటి వార్తలు. లేకపోతే ముక్కు మొహం తెలియనట్టుకు 90,000 మెజార్టీ, ఆ నియోజకవర్గ బోర్డర్లు తెలియదు సత్యకుమారు. మీకు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మీరు రోజు చూస్తుంటారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. మాట్లాడదాం. ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. సత్యకుమార్ యాదవ్ అనే అతను ఆ నియోజకవర్గం ఇప్పుడు కూడా ఒక విలేజ్ పేరు చెప్పి ఏ మండలంలో ఉందో ఇప్పుడు కూడా చెప్పలేడు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారంటే, సో దీని కారణాలు. రెండోది, సరే ఈవీఎంలు అనేది పక్కన పెడదాం, జనరల్గా ఎట్లా ఓడిపోయామని విశ్లేషణ చేసుకుంటే, మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, ఎక్కువ మంది కలిసి దుష్ప్రచారం చేయటం, మీడియా, మాకు ఒక పత్రిక, ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి 2 పత్రికలు అఫీషియల్గానే. ఒప్పుకుంటారా మీరు? ఇది మీకు పత్రిక, మీకు ఛానల్ ఉందని ఒప్పుకుంటారా? సాక్షి పత్రిక మాదే కదా, ఓపెన్ ఉంది సార్. దాంట్లో రాష్ట్రీయ పత్రిక అని ఒప్పుకుంటారా? ఇది డబ్బా పత్రిక అని ఒప్పుకుంటారా అంటున్నా. అంటే డబ్బా కొడితే మీరు డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. మీరు అతను దాంట్లో డబ్బా వార్త వచ్చింది అనుకోండి, ఇది డబ్బా వార్తని మీరు విశ్లేషణ చేయండి. 1 సైడ్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు మీరు. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు ఫోటోతో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా చైర్మన్గా ఉండేవాళ్ళు, తర్వాత భారతి గారు ఉన్నారు. మాది కాదని
చెప్పుకోవడానికి ఎట్లా ఉంటుంది మాదే నేను ఓపెన్ గా చెబుతున్నా వాళ్ళే కూడా చెప్పుకోమండి అట్లా. కంటిన్యూ వాళ్ళే కూడా అట్లా అని చెప్పుకోమనండి ఏమని సరే. మాకు ఆంధ్రజ్యోతి ఈనాడు అఫీషియల్ అని చెప్పుకోలేని దిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మేము అట్లేం లేదు కదా మాదంటే మాదనే చెబుతాం. ఏ సాక్షి పత్రిక సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ అయితే రిలేటెడ్ అని చెప్తాం. ఓకే రిలేటెడ్ కాబట్టి చెబుతున్నాం. రెండో అంశం వాళ్ళు టీవీ ఛానల్లో 10 2 పత్రికలు ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం ఆఫీస్లోనే పెట్టారు. ఎక్కడ మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉంది కదా దాంట్లో పెట్టి విపరీతమైన దుష్ప్రచారం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్నట్టుగా మీ ల్యాండ్లన్నీ లాగేసుకుంటున్నారు అన్నట్టుగా లేదంటే అప్పులు 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చేస్తామో సో లేదంటే నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 18 నీకు 20 నీకు 20 నీకు 20 నీకు 36 నీకు 36 నీకు 36 నీకు ఉచిత గ్యాస్ సిలిండర్ నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు నీకు బస్ ప్రయాణం ఫ్రీ నీకు బస్ ప్రయాణం ఇలా హామీలు ఇవన్నీ ఇవ్వటం వల్ల మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు. పాయింట్ నెంబర్ 1 మా మీద చేసినటువంటి దుష్ప్రచారం. ఓకే ఈ రెండు యాంగిల్లో రైట్ ఓట్లు పోలరైజేషన్ అయిపోయిందా మీరు చెప్పడం అయిపోయిందా వెంకటరెడ్డి గారు? సో నేను అడుగుతున్నా చెప్పండి 2018లో అధికారంలోకి వచ్చింది ఎవరు? మాకు 19 మీకు తెలంగాణలో 18 జరిగింది మాకు 19 2019లో అధికారంలోకి వచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వచ్చారు అధికారంలోకి? జగన్ గారు. మీరేనా? మీ పార్టీనా అధికారంలో? ఎంత వచ్చినాయి మీకు? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు? 151 మంది ఎమ్మెల్యేలు ట్యాంపరింగ్ వల్లనే గెలిచిర్రా? ట్యాంపరింగ్ వల్ల మీరు ఆ రోజు గెలిచారని అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళా. పాయింట్ నెంబర్ 1. 2 పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేదు. మీరు 2019లో ట్యాంపరింగ్ అయ్యిందని చెప్పడానికి మీ దగ్గర సింగిల్ ఆధారం లేదు. నేను ఇక్కడ 10ల సంఖ్యలో ఆధారాలు చెప్తున్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళాం? మేము కోర్టుకి వెళ్ళాం. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి సేమ్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు 48 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్ధరాత్రి ఓట్లు చచ్చిపోయిన వచ్చి ఆత్మలు వచ్చి ఓట్లు వేసినాయా? సో 2019లో 100% ట్యాంపరింగ్ జరగలేదంటానికి ఇది కూడా ప్రూఫ్. 2024లో 100% జరిగిందని చెప్పడానికి ఇది కూడా ప్రూఫ్. లేదంటే వీవీప్యాట్ స్లిప్పులు ఎలా ముందే తగలబెట్టేస్తారండి? 45 రోజులు గడువు ఉంటుంది ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఆ మిషన్ వచ్చి ఓపెన్ చేసి ఏదైతే దాంట్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అది పడ్డదన్న వీవీప్యాట్ స్లిప్లు కరెక్ట్గా వచ్చినాయా లేదా పోలేని ఓట్లు లెక్క పెట్టాలి. అర్ధరాత్రి బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్షన్స్ అయిపోయింది ఆఫ్ చేసి పెడతారు. బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగిద్దండి? ఇప్పుడు మీ మొబైల్ ఆఫ్ చేసి పెట్టారు 1 గంట తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిద్దా? మీరు పెడితే ఛార్జింగ్ పెరిగిద్దా? పెడితేనే పెరుగుతుంది. మరి ఈవీఎంలు ఎట్లా పెరిగింది అంటే ఎవడో పెట్టాడనే కదా. అంటే దీన్ని ఏదో మ్యానిపులేట్ చేశారనే కదా. సో 19, 24 లేదంటే రేపు 29 ఏదైనా విత్ ఆధారం ఉంటే మేము మాట్లాడతాం. సో మా దగ్గర ఉన్నప్పుడు జరగలేదు 2019లో ట్యాంపరింగ్ జరగలేదు అంటానికి ఇది కూడా ప్రూఫ్. ఇప్పుడు జరిగింది అంటానికి ఇది కూడా ప్రూఫ్. కాదంటే వాళ్ళు ఎందుకు వెళ్ళా కోర్టుకి? అప్పుడు ఓట్లు అన్ని ఎందుకు కరెక్ట్గా వచ్చినాయని చెప్పారు వాళ్ళు. దీనికి సమాధానం చెప్పానండి. అంటే ట్యాంపరింగ్ వల్లనే ఇప్పుడు ఇలా కూటమి అధికారంలో ఉంది అని అంటారు, అంతేనా? క్షణాలన్నీ చెప్తారు. నన్నే ఉందన్న మీరు వెళ్ళి మైకి పెట్టి అడగండి. మేమందరం ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఎత్తే ఏమైనా అన్న ఓట్లని అడుగుతున్నారు వాళ్ళు. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీరు కేసులు పెడతా వేధిస్తారు. రషీద్ అని వినుకొండలో మా కార్యకర్తని రోడ్డు మీద నరికి చంపారు చూశారు కదా. అది 4 రోజులు కూడా కాలే వీళ్ళు అధికారంలోకి వచ్చి. వెళ్తున్నప్పుడే జనాలు ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి నరికి చంపుతున్నా. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ పార్టీ అయినా వాళ్ళు 3 పార్టీలైనా వాళ్ళకి ఆదరణ ఉందా? మాకు ఆదరణ ఉందా? మనం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఉందా? నిజంగా లైవ్ లో ఉందా? మీకు 40% ఈవీఎంలు అడ్డబెట్టినా వచ్చినాయి కదా మాకు ఓట్లు. సింగిల్ గా 1,30,00,000 ఓట్లు వచ్చినాయి అన్న. మేము నల్లటప్పగా అన్న అప్పుడు గెలిచిన సంఖ్య మీరు చూస్తున్నారు, బట్ ఓటర్ల శాతం ఎంత ఉన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీకు అట్లా అనుకుంటే ఒరిస్సాలో ఓటర్ షేర్ అనేది కాదు కదా రూల్ చేసేది, ఓట్ లిస్ట్ లో గెలిచిన అభ్యర్థులనే కదా. నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు అందంటే నేను దాని కాదంటలా. కానీ ఆ నెంబర్ 11 వచ్చిన దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ శాతం 40% వస్తే 11 ఎలా వస్తాయి? అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక అనుమానం. రెండోది అంటే మీరు చెప్పే వర్షన్ మీరు చెప్పారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మందు, లిక్కర్ స్కామ్ కాదా? లిక్కర్ స్కామ్ కాదా? ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది కదా. ఇల్లు ఎవడన్నా మగాడు ఏడిస్తే మళ్ళీ చెబుతున్నా ఛాలెంజ్ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే దమ్ము మీకు ఏమన్నా ఉందా? పైన మీరేమన్నారు, కింద మీరేమన్నారు? ఎంటైర్ 10 సంవత్సరాల మీద 2014 to 19, 19 to 24 మీద మీరు అమ్మిన మద్యం అమ్మకాలు, మీరు తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు, మీరు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ మీద, మేము తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు పాలసీయో డెసిషన్స్
అన్నిటి మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ ఇద్దాం. అసలు మద్యమే పెట్టాము, మద్యమే తీసుకురాము, మద్యం దుకాణాలే బంద్ చేస్తామని చెప్పేసి మీరు ఎందుకు కల్తీ మద్యం అని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు కల్తీ మద్యం తెచ్చారు అన్న? ఓపెన్ ఒప్పుకోండి. ఎవరు ఆంధ్ర మద్యం తెచ్చారు? ఆంధ్రాల మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు, సుమో విస్కీలు, షార్ట్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీలు, కేరళ మాల్టెడ్ విస్కీలు ఇప్పుడు తెచ్చింది కల్తీ మద్యం. మేము ఉన్నప్పుడు చెప్తారా మీరు సమాధానం? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో మందు తాగలేక వచ్చి తెలంగాణలో తాగిపోయేది. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఓపెన్ ఇప్పుడు చేస్తున్నారు. అడగండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, మేమే కొత్త బ్రాండ్ తేలా. బూమ్ బూమ్ అనేది ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, బేరా కంపెనీది. ఇది అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే రెన్యువల్ చేశారు. బేరా వైట్, బేరా బ్లాంజు, బేరా బూమ్ బూము, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్. తెలంగాణలో ఇప్పుడు మన ఇద్దరు షాప్కి వెళ్దాం, చూపిస్తా బ్రాండ్ని. ఇదే ఆంధ్రాలో అమ్మింది కూడా అప్పుడు. సో మేము ఎక్కడ ఏ కొత్త బ్రాండ్ తేలా, కానీ లేని బ్రాండ్లు ఉన్నట్టుగా చూపించి స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండ్ తెచ్చారని, అది లేదు, స్టిక్కర్ అండ్ ఇచ్చారు అంతే. లేదంటే 3 క్యాపిటల్స్ స్టిక్కర్ అండ్ ఇచ్చారు, అమరావతి స్టిక్కర్ అండ్ ఇచ్చారు. ఈ బ్రాండ్లన్నీ ఉన్నాయంటే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు ఎలా ఉంటుంది ప్రచారం చేసినప్పుడు? ఒరే ఇదంతా మనం తాగుతుంది కల్తీ ఏమో. ఒక ప్రచారం, కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి, ఇది బాగాలేదని నలుగురు చెబితే ఇంకొద్దిగా నలుగురు బాగాలేదని. సో ఈ విధంగా ప్రచారం. మేము ఎక్కడ కొత్త బ్రాండ్ కానీ లేదు లేదా, అది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టినటువంటి స్టిక్కర్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్, అది కూడా వీళ్ళు సృష్టించింది. ప్రెసిడెంట్ మెడల్ ఉంది, గవర్నర్ రిజర్వ్ ఉంది. అవి అంతకుముందు రెన్యువల్ చేశారు, 2018లోనే రెన్యువల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో కొత్తగా మేము SNG 10,000 బీర్ అని, 999 పవర్ స్టార్ విస్కీ, 999 లెజెండ్ విస్కీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో తెచ్చిన బ్రాండ్లు. మన ఆయన ఉన్నప్పుడు తెచ్చినటువంటి బ్రాండ్లు నెక్స్ట్ కొనసాగినాయి. సో మేము ఎక్కడ కొత్త బ్రాండ్ లేదు, ఒక్క కొత్త డిస్టిలరీ పెట్టలా. సో మేము ఎక్కడ చేయడానికి అవకాశం ఉంది? ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా అమ్మితే లిక్కర్లో స్కామ్ జరిగింది అంటారు ఏంది? ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరిగిద్దా? టెండర్లు ఇచ్చినందుకు వాళ్ళకు ఆ కంపెనీలో ఎవరికి లేదు కదా. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, 30,000 కోట్లు 32,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోలిస్తే. సేల్స్ తగ్గినాయి, బట్ ఆదాయం పెరిగింది, ఎందుకంటే రేట్లు పెంచాం. తాగేవారి సంఖ్య తగ్గింది, అయినా ఆదాయం పెంచాం. స్కామ్ ఎట్లా జరుగుతుంది? స్కామ్ అంటే సిండికేట్ అయ్యి మొత్తం వాళ్ళకి రమ్మంచినటువంటి మనుషులకు ఇచ్చుకుంటే మీరు అన్నట్టుగా స్కామ్ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం స్కామ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మొత్తం టెండర్లు వేయకుండా వాళ్ళ మనుషులతోనే వేయించారు. ఎక్కువ టెండర్లో పార్టిసిపేట్ చేయనిలా, పార్టిసిపేషన్లో ఎక్కువ టెండర్లు వచ్చాయి అనుకోండి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అక్కడ తగ్గించేశారు. సో బార్లకు సంబంధించి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మొన్నే కదా మొలకల చెరువులో ఏదైతే మద్యం, నకిలీ మద్యాన్ని పట్టుకుంది, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని పట్టుకుంది. రోజుకి 20,000 బాటిల్ తయారు చేసే ప్లాంట్ పెట్టారు మొలకల చెరువులో. తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు. మరి ఇప్పుడు కదా జరుగుతుంది. సో మా మీద ఎట్లానే మీరు అన్నట్టుగా నేను చెప్పాను కదా, బురద వేసేసి మొత్తం బురదను ఇంకా గట్టిగా అంటించే ప్రయత్నం వాళ్ళ మీడియా ద్వారా చేశారు. సో దానివల్ల మేము ఓడిపోయాం. మేము ఎక్కడా కూడా చీప్ బ్రాండ్లు అమలా. సో మేము అప్పుడున్న బ్రాండ్లే కొనసాగించాం. కొత్త డెవలప్మెంట్ ఎంత చేశారన్న మీరు? అంటే మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ చేశారో మీరు? 15,004 గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించాం. అంటే 2,000 జనాభాకు వచ్చే సచివాలయం, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఏదాపు 4,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు. ఇవి మేము 5 ఏళ్లలో నిర్మించినాయి. దీంతో పాటు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటరు, అదేవిధంగా అక్కడ హాస్పిటల్. ఆంధ్రప్రదేశ్లో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 2 విడతల్లో మొదటి విడత 15,000 చేంజ్ స్కూల్స్, రెండో విడతలో 22,000 చేంజ్, మొత్తం దాదాపు 38,000 ప్రభుత్వ పాఠశాలని నాడు నేడులో భాగంగా 11,000 కోట్ల ఖర్చుతో బాగు చేశాం. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 2023 సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటట్టుగా చర్యలు తీసుకొని అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేసాం. 2024లో ఇంకా 5 స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు ఒక పాడేరు ఒకటే స్టార్ట్ అయింది. వీళ్ళు అధికారంలోకి రాగానే వాటిని PPP విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. సో గ్రామ స్థాయిలో బిల్డింగ్లు 1 కోటి రూపాయల వ్యయంతో 4 ప్రభుత్వ భవనాలు నిర్మించాం, స్కూల్ కాక. సో ఇంతకంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏముంటుంది? ప్రతి గ్రామంలో ప్రభుత్వ భవనాలు వస్తే డెవలప్మెంటే కదా. 4 బిల్డింగ్లు కనపడతా ఉంటే, మళ్ళీ అందమైనటువంటి స్కూల్ కనపడతా ఉంటే, ఇంతకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్. మనం కూడా తెలుసు, ఇక్కడనే కాదు ప్రపంచం అంతా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీ మేము చేయగలిగాం. మళ్ళీ 2,75,000 కోట్లు నేరుగా DBT ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లో ₹1 ఎవరికి కోవిడ్ అన్నందుకు గుర్తొచ్చింది ఇవ్వగలిగాం. కోవిడ్ అన్నందుకు గుర్తొచ్చింది. ఒక డాక్టర్కు పిచ్చోడని ముద్ద వేసి చంపేసింది ఎవరన్నా? పిచ్చోడని ముద్ర వేసి చంపేసింది ఎవరు అంటున్నా? ఎవరు చంపారు? ఒక డాక్టర్కి. ఎవరికి చెప్పండి, మేము ఎవరిని ఏమని చంపలా. పిచ్చోడు అంటే పిచ్చోడే అంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే కూడా మెంటల్ సర్టిఫికేట్ ఉంది.
మెంటలోడే అంటారు. ఎమ్మెల్యే మీ అందరూ తెలుసు, నేను చెప్పేది ఏమన్నా కొత్తగా. ఆ ఎమ్మెల్యే ఆయన తెలుసు కదా, ఆయన సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆల్రెడీ ఇతను కూడా ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది. మీరు చెప్పిన డాక్టర్ ఎవరో నాకు తెలుసు, ఆయన మేము ఎవరైనా చంపలా. ఆయన్ని మానసికంగా వేధించిందే తెలుగుదేశం పార్టీ. నేను ఆధారాలతో చెప్తా. 2019 ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఆ మత్తు డాక్టర్ సుధాకర్ని రాజీనామా చేయించింది ఎవరు ప్రభుత్వ ఉద్యోగం నుంచి? పాయింట్ నెంబర్ 1 అయ్యన్న పాత్రుడు అతనికి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అన్నాడు. సో అతను రాజీనామా చేశాడు. చేసిన తర్వాత అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల. సో మళ్ళీ వెళ్ళి ప్రభుత్వం దగ్గర ఏదైతే మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు, సార్ నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి. అంటే వాళ్ళకి అప్పటికి అప్రూవల్ ఇవ్వాల, రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. సో రెండో అంశం వచ్చేటప్పటికి అతన్ని సీట్ ఇస్తానని చెప్పి తిప్పుకున్నది వాళ్ళు. అప్పటి నుంచే మానసికంగా అతను ఉన్నాడు. మందు దాగి పచ్చిగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిని లేదంటే ప్రధానమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టినటువంటి వీడియో మీరు అందరూ చూశారు కదా. అది జరిగిన తర్వాత అతనికి మానసికంగా టెస్టులు చేస్తే అతను పిచ్చాడు అని చెప్పి ఆల్రెడీ ఉంది. దాని తర్వాత సంవత్సరం తర్వాత అతను చనిపోయాడు. దానికి మాకేంటన్న సంబంధం? మీరు సంబంధం లేదా? మీరు పిచ్చోడు అన్న ముద్ర వేసిందే వైసీపీ, చంపిందే వైసీపీ సుధాకర్ని అని చెప్పేసి వార్త మీరు వినలేదా? రష్యాకి యుక్రెయిన్ యుద్ధం కూడా మా వల్లే వచ్చిందని చెప్తారు వీళ్ళు. ఏం చెప్పాం? ఇప్పుడు అక్కడెక్కడో ఏదో జరిగితే అమెరికాలో అదానీ మీద కేసు అయితే జగన్ గారికి లింక్ పెట్టి రాసినారు మీడియా. సో అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగితే మాకు లింక్ పెట్టకుండా ఎట్టుంటారు వాళ్ళు? ఏం జరిగినా మాకు లింక్ పెడతారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయినా మేమే కారణం అంటే మేమేం చేయగలం? ఒంట్లో కరెంటు అంటే వాళ్ళకి అర్థమైంది కదా, అర్థమయ్యేవాడికి. ప్రతిదాన్ని మా మీద ఇట్లా కొంతమంది వైసీపీలో ఇట్లా కొంతమంది లీడర్లు ఎటకారంగా నోటుకు వచ్చినట్టుగా బూతులు మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఏ వైసీపీ లీడర్ మీ వైసీపీ లీడర్లు అది ఎవరు చెప్పండి? బోరగడ్డ అనిల్ మీ వైసీపీ లీడర్ కాదు. మీరు విత్డ్రా చేసుకోండి. బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. ఆయనకు మా పార్టీకి ఎలా సంబంధం? ఆయన మా పార్టీలో మెంబర్షిప్ ఉందా? నేను రీసెంట్ గా ఇంటర్వ్యూ చేసిన. వాడెవడు కారుమూరు వెంకటరెడ్డి అన్నాడు అని అన్నాను. నేను కూడా విన్నా మీరు అనేది. వాడెవడు నన్ను అనడానికి అని అన్నాడు. నన్ను ఎవడైనా వాడెవడు అని అన్నాడికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నా పేరు కారుమూరు వెంకటరెడ్డి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నన్ను వాడు వీడు అన్నటువంటి ఆడెవడో, ఆడికేముందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేదంటే ఆడింకే పార్టీనా, ఆడికేమన్నా ట్యాగ్ ఉంటే కనుక ఆ ట్యాగ్ ఏమన్నా చెప్పానండి. కేవలం దళితుడనేనా మీరు ఇట్లా మాట్లాడుతుంది అని అంటే? ఎవరు? బోరగడ్డ అనిల్. మరి అదే అన్న ఆ వ్యక్తే మరి ఇదే పవన్ కళ్యాణ్ని ఇదే ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను అమనాభూతులు తిట్టినప్పుడు అప్పుడు రాలేదా కులం కార్డు? అప్పుడు చెప్పాలి కదా. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే బోరగడ్డ అనిల్ సంబంధించి నేను అనేక సందర్భాలు ఖండించాను. మీరు కావాలంటే 99 అంటే అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్ ను తిడుతూ, అటు చంద్రబాబు నాయుడును తిడుతూ, ఇటు లోకేష్ ను తిడుతూ డిఫెన్స్ చేసిండు మీ వైసీపీని. మీ వైసీపీ తరపున మాకు డ్యామేజ్ చేశాడు వ్యక్తిని మీరు మా పార్టీ కాదంటే ఎట్లా చెప్పండి? క్రాంతి గారు మాకు డ్యామేజ్ చేశాడు అతను. మాకు సంబంధం లేనటువంటిది మా పార్టీ అని చెప్పి అతనేదో ముద్రేసేసుకుని అక్కడ మాకు డ్యామేజ్ చేశాడు అంటున్నా. మేము ఎక్కడ అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం. మేము ఏదన్నా స్ట్రైట్ పాలిటిక్స్. మీకు నేనే చెప్తాను ఎగ్జాంపుల్. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే చెప్పాడు, వెంకటరెడ్డి నువ్వు టార్గెట్లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఎలా అయితే సబ్జెక్టో సెటారికల్ అంతవరకే ఉండు, వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా నువ్వు మాత్రం టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్త. అది టంగును ఒకవేళ స్లిప్ అయితే అది నీకే కాదు ఎంటైర్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. సో చాలా జాగ్రత్తగా మనం డిబేట్ చేయాలి. ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి అవతల వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు కాబట్టి. సో నాయకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది, ఏమని టంగ్ ఎక్కడ స్లిప్ కావద్దని. అలాంటిది మేము ఎలాంటి వాళ్ళందరూ ఎందుకు ఎంకరేజ్ చేస్తాము? మీ పార్టీ కాదా ఇప్పుడు బోరగడ్డ అనిల్? అసలు బోరగడ్డ అనిల్ అనేటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు 1% కూడా లింక్ లేదు, అతనికి సంబంధం లేదు. మా పార్టీ పేరు చెప్పి ఇంకేదన్నా ఇట్లాంటివి మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కానీ మీరు ఓపెన్గా ఒప్పుకోవాలి, బోరగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి వైసీపీ లీడర్గా తిరిగిండు, డిఫెన్స్ చేసిండు, జైలుకు పోయిండు. జైలుకు పంపించింది కూడా వైసీపీ లీడర్లు అన్నట్టుగా నిజమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరిగారు అంటున్నారు. ఎక్కడో ఏదో ఫంక్షన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిస్తే, ఇప్పుడు నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళా తెలంగాణలో, మా నాయకులు కూడా వచ్చారు. కర్నూలులో మా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. సో వాళ్ళ అమ్మాయిది ముస్లిమ్స్. సో వాళ్ళ దానికి మేము శంషాబాద్ దగ్గర వెళ్ళాము. నేను, మా తలసిల్ రఘురామ్ అన్న, అట్లానే అక్కడ కర్నూలు జిల్లా ఎస్వి మోహన్ రెడ్డి గారు, బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు, మేమందరం వెళ్ళాము చాలా మంది. సో ఆ వెళ్ళిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వచ్చారు. అక్కడ తెలుగుదేశం బొడ్డా రాజశేఖర రెడ్డి కూడా వచ్చాడు. అక్కడ అందరూ అక్కడ పక్కన నిలబడి ఉంటారు. అప్పుడు వైసీపీకి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సంబంధం ఉంటుందా? లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతకుముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన ఆమె కూడా వచ్చింది అక్కడికి.
మన విజయవాడకి సంబంధించి. సో వాళ్ళు కూడా అక్కడ మా మహిళలతో అందరితో నిలబడి ఉన్నారు. ఎందుకంటే పాత పరిచయాలు కదా కాంగ్రెస్తో. అదో వైఎస్సీపీ వాళ్ళు అంతమంది కాంగ్రెస్లో ఉండి పరిచయాలు ఉంటాయి కదా. అప్పుడు మీకు వాళ్ళిద్దరితో ఫోటో దిగితే వీళ్ళిద్దరు ఒకటి కింద లెక్క. అట్లా బోరగడ్డ అనిల్ ఏదో వైసీపీ నాయకుడికి ఏదో ఏడన్నా ఫంక్షన్లోనో ఒక పెద్ద లీడర్ బోరగడ్డ అనిల్ వెనుక ఉన్నాడా లేదా వైసీపీ నుంచి? సార్ బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. ఎవరైతే బోరగడ్డ అనిల్కు ఎవరో పెద్ద లీడర్ అని ఆయన చెప్పుకుంటున్నాడేమో, ఆ లీడర్ చెప్పాడా మీకు ఏమన్నా? ఆ లీడర్ ఏమన్నా ఇదిగో ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్. సార్ ఆయన 1.25 చెబుతాడు. నాకే ఫోన్ చేశాడు ఒకసారి బోరగడ్డ అనిల్. నాకు 4 నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే నేను పద్ధతిగా ఎవరైనా అన్నానే అంట కదా, మీకు తెలియదు. నేను చిన్నాళ్ళో పెద్దాళ్ళను నాకు ముందు అన్నా అని వస్తుంది. నాకు 4 నెలల క్రితం ఫోన్ చేశాడు. చేస్తే ట్రూ కాలర్లో ఏదో రెంట్ అనిల్ అని వస్తుంది. నేను సహజంగా కొత్త నెంబర్లు అయితే తిడతానికి ఫోన్లు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ మధ్య ఏదో అని. నేను 5-6 సార్లు ఫోన్ కట్ చేశా. మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే హలో ఎవరు ఫోన్ చేస్తున్నారు కంటిన్యూ కానీ ఎత్తా. వెంకటరెడ్డి గారు నేను బోరగడ్డ అనిల్ని అన్నాడు. చెప్పండి అన్న. మనం ఎవరైనా పద్ధతిగా మాట్లాడతాం. అన్నాక నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని చెప్తున్నావు, డిబేట్లో నేను విన్నా అంటే నువ్వు అసలు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు అన్న. రిలీజ్ అయ్యాను, నువ్వు పార్టీకి సంబంధం లేదు అట్లా చెప్తావు అన్నాడు. నీకు పార్టీకి సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. నేను పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా, నేను తెలియకుండా అమాయకంగా మాట్లాడును. నీకు పార్టీకి ఏం సంబంధం? నువ్వు పార్టీకి డ్యామేజ్ చేసింది చేసావు. పార్టీకి సంబంధం లేకపోయినా నువ్వు పార్టీ మనిషిగా ఏదైతే ముద్రలో ఏం చేసుకుని నువ్వు చేయాల్సిన డ్యామేజ్ చేసావు. అది ఇదంటే ఎవరిని పెడితే మా నాయకులను, కొంతమంది పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్ని తిట్టబోతా ఉన్నాడు. మంచిగా మాట్లాడటం నేర్చుకో. నువ్వు అడిగావు కదా, పెట్టే నాయకులు అంటే ఎవరిని అంటే సతల గారి దగ్గర నుంచి అందరినీ తిట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు ఫోన్లోనే. నీకు వాళ్ళు చెప్పారా, ఈడు చెప్పాడా, ఎలా పడితే అటు మాట్లాడుతున్నాడు. ఆడు గీడని కాదు, మర్యాదకు మాట్లాడు. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు, దీనికైనా ఫోన్ పెట్టాయి, నాకు ఒకసారి ఫోన్ చేయ, మాకు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడుతూ నీకు మాకేం సంబంధం అని చెప్తే ఫోన్ కట్ చేశాడు. నేను ఒక స్టేజ్ మీద చూసిన కిరణ్ ఉన్నాడు కదా, టీడీపీ కిరణ్ భారతమ్మ మీద అట్లనే జగన్ గారి మీద అనుమానాస్పద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే తీసుకొని పోయి జైల్లో పెట్టేశారు కూటమి. మరి బోరగడ్డ అనిల్ ఆ రోజు అంత బూతులు మాట్లాడుతుంటే, అంత విరవిగి మాట్లాడుతూ ఉంటే, అంత ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బోరగడ్డ అనిల్ మీద అసలు వీళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్ కంప్లైంట్ సుమోటో తీసుకోదండి. గవర్నమెంట్లో మీరు పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టాడు కదా అప్పుడు. మరి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు వచ్చి డీజీపీ దగ్గర కలిసి అతని మీద యాక్షన్ తీసుకోమని ఎందుకు అడగల? మీరు సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మాట కిరణ్ మీద మీరు కంప్లైంట్ చేసి నేను చెప్తాను. కిరణ్ మీద ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంప్లైంట్లు అప్పుడు కదా వాళ్ళు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద కంప్లైంట్లు వెళ్ళినా కదా వాళ్ళు. కిరణ్ అని అతను తీసుకొని వచ్చింది. ఎందుకు బయట ఉంటే చంపేస్తారు కిరణ్ అని, లోపలికి వాళ్ళే సెక్యూరిటీ కల్పించుకొని వాళ్ళే తీసుకొని వచ్చి నేర్చుకురా మీరు రాజకీయం. నిజంగా మేమేమన్నా చెప్పులు తీసుకొని కొడతా ఉన్నావా, లేదంటే పేకలు బీసి చంపేస్తా ఉన్నావా? నేను జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మిమ్మల్ని నమ్మించడానికి నేనేమి ఇంటర్వ్యూ చేయట్లేదు కదా, నేను ఫ్యాక్ట్ చెప్తానికి వచ్చా. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, అది ఫ్యాక్ట్ అనుకున్నాళ్ళు. కానీ వాళ్ళు నమ్మకపోవచ్చు. నేనే 100 మందిని నమ్మించడానికి మీరు బయట ఉంటే వేసేస్తారా? మీరు ఆ రోజు ఉన్న పరిస్థితి ఎట్లుంది అంటే అట్లా వేస్తామని అంటున్నారు. వాళ్ళు వేసేసారు కదా డైరెక్ట్ గా వాళ్ళని చాలా మందిని బయట. ఆ రోజు ఆ కిరణ్ అనేవాడిని బయట ఉంటే సాగుకొట్టే పరిస్థితి ఉంది. అందుకని పోలీసులు తెలివిగా హైదరాబాద్ నుంచి పోలీసులు బందోబస్తు వచ్చాడు. మీకు తెలుసా? అతనే విజయవాడ దగ్గర దొరికాడు, విజయవాడ దగ్గర సరెండర్ అయినట్టు ఫాల్స్ న్యూస్. అతను బయట ఉంటే ఎక్కడన్నా ఉంటే థ్రెటనింగ్ ఉంటుందని చెప్పి ముందు ఇమీడియట్ గా కేసు పెట్టి, అది కూడా ఏంటి నార్మల్ సెక్షన్ పెట్టి ఒక 5-6 రోజుల్లో బెయిల్ వచ్చేటట్టుగా పెట్టారు. మరి ఎందుకు పెట్టారు చెప్పండి? సో ఒకటి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అన్న అనిల్ అనే అతనికి సంబంధించి అసలు ఎక్కువ మాట్లాడుకోవడం మన టైం వేస్ట్. మాకు సంబంధం లేనటువంటి వాటికి మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చెబుతున్నా కదా, వాడు వీడు అన్నాడికి ఆడెవడో ముందు చెప్పాలి కదా అంటున్నా నేను. సో మీ పార్టీ కాదంటారు? 100% కాదు కాబట్టి కాదంట, ఉందంటే ఉందంట, దాంట్లో ఏముందన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చారు బోరగడ్డ అనిల్ని అని అనేది నా ఇంటర్వ్యూలో చెప్పిండు తాను. మీ ఇంటర్వ్యూలో అది చెప్తాడు కదా, ఇంకో ఇంటర్వ్యూలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది అని కూడా చెబుతాడు. నిన్న కూడా నేను చెప్పినట్టున్నాడు మీ ఇంటర్వ్యూలో, పార్టీ ఆఫీస్ మొత్తం నాదే అని. పార్టీ ఆఫీస్ మొత్తం ఇందే అంట. దీని ఏమన్నా మెంటలోడు మాట్లాడుతున్నాడు అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలి? మీరు చెప్పండి. దీనివల్ల మీకు డ్యామేజా, బెనిఫిటా, లాసా ఏంది అసలు మీకు? సార్ మాకు డ్యామేజ్ చేస్తా ఉన్నాడు అతను, మాకు సంబంధం లేదంటున్నాను. మా సంబంధం లేనటువంటి విషయాలన్నింటినీ మాకు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఇప్పుడు సార్ ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు నాకు బంధువు అంటే నేను చెప్పుకుంటే నా చంద్రబాబు నాయుడు చెప్తా ఇద్దా? ఎవడో ఏది చెప్తాడు జగన్ గారు నాకు బంధువు అని చెప్పాను, బంధువు అయిపోతాడా? అవరు కదా. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఎవరో పలానా వ్యక్తి బంధువు అని అంటే అతను బంధువు అయిపోతాడా? మీరు చెప్పాలి అతను నాకు బంధువు అని. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పింది అతనికి?
సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అతనికి సంబంధించి ఎందుకంటే నాకు మీరు తెలియదు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ మీరు. ఎస్, నేను అధికారికంగా చెప్తున్నాను. నేను అధికారికంగా చెప్తున్నా, బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నేను ఆ రోజు స్టేట్ జాయింట్ సెక్రటరీ హోదాలో చెప్పా, ఈ రోజు అధికార ప్రతినిధి హోదాలో కూడా చెప్తున్నా. నాది కావాలంటే మీరు పాత వీడియోలు తీసుకోండి అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, చలో రైట్. అరెస్ట్ చేస్తే అంటే బోర్గడ్డ అనిల్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి థ్రెటనింగ్ అవుతున్నా? నాలంటి వాళ్ళకి నేను అక్కడ నా చెప్పులు తీసుకుంది అంతా అన్నానా, మెడల్లో పెట్టి లాగి తంతాను, ఒక్కొక్కరిని పండబెడతాను. పొలిటికల్ గా ఏం సార్ మీరు కూడా నన్ను మరి అట్లాంటి వాళ్ళకి మాకు ఏం సంబంధం అసలు? ఏం సంబంధం ఆయనకి? ఇప్పుడు నేను మీకు తెలుసు, దాదాపుగా మీరు 7 సంవత్సరాలు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. మనం అంతకుముందు కూడా వేరే ఛానల్లో కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, మీరు సీనియర్గా నాకు తెలుసు నాకు. సో నేను రోజు నేను ఏ విధంగా డిబేట్లు ఉంటాయి, ఏ విధంగా మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ మనం కూడా చేసాం లెక్కలతో సహా. అవును. సో దానికి వాళ్ళకి నాకు సంబంధం ఏముంటుంది? లేదంటారు. లేదు, సంబంధం లేదు. ఓకే సరే, ఈ విషయం పక్కన పెడితే తిరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తా? ఎందుకు రాదు అడుగుతున్నా, వస్తుందా అని. 100%. అసలు ఛాన్సెసే లేవు, రానికి అవకాశాలే లేదు. 151కు ఉన్నటువంటి వైసీపీ 11కు పడిపోయింది. నెవర్ అండ్ ఎవర్ అని అంటున్నారు పబ్లిక్. మరి దీనికి చాలా 100 సీట్ల నుంచి 23 సీట్లకి 102 ఎన్నో వచ్చి గెలిచారు అప్పుడు వాళ్ళు తెలుగుదేశం. 102 నుంచి 23కి పడిపోయిన వాళ్ళు. మరి అదే కూటమితో మళ్ళీ 164 వచ్చినప్పుడు మరి 11 నుంచి ఎందుకు మేము ఒక సీట్తో బిగినైంది మా ప్రస్థానం. ఒక సీట్తో బిగినాయి, ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్. విజయమ్మ గారు ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా. తర్వాత బై ఎలక్షన్లో 15 గెలిచాం. తర్వాత సింగిల్గా 67 గెలిచాం. 151 కూడా గెలిచాం. ఒకసారి 11 వచ్చి ఉండొచ్చు. కానీ 40% ఓటింగ్ అనేది ఆల్రెడీ క్లియర్గా ఉంది కదా. ఏది 3 పార్టీలు కలిపి పోటీ చేసి ఇంత మేనేజ్ చేస్తేనే 40% ఓట్ల కంటే తగ్గించలేకపోయారు కదా. ఇంకా మా విజయానికి కావాల్సిన శాతం ఎంత? 7-8%, 48-49% వస్తే సింగిల్గా అధికారంలోకి వస్తాం. రైట్. మీరు ఈ వడ్డీనరా సైకో జగన్ అని? సైకో జగన్ అని విన్నరా? ఈ వడ్డీనరా? అన్న వాళ్ళు సైకోలు కాబట్టి వింటాం కదా. విన్నరా మీరు? అంటున్నా విన్నాను. చెప్పి ఎందుకు వచ్చిందంటారు? అది చెప్పట్లేదు సార్, దుష్ప్రచారం, నోటికి ఏది వస్తే అది వాగటము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఒకసారి కల్పిస్తా, మీరు 1 to 1 మాట్లాడండి, నేను కూడా ఉన్నాను. మీ జగన్ గారితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరే బయటకు వచ్చి ఎవడైతే ఈ సైకో అన్నాడో వాళ్ళని మెట్టు తీసుకొని మీరే అంటారు. అరే అంత మనిషి అంత మంచిగా అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటే మీ మొహాలకు మీ సైకో అని ఎడదిడతారా మీరు అని చెప్పి మీరే ఉల్టా మాట్లాడతారు. సైకో అయితే స్కూల్ పిల్లలకి, ఓట్లు లేనటువంటి స్కూల్ పిల్లలకి మంచి చేస్తాడా? సార్ బోషిడీకే అన్నాడిని వదులుతారా? మీరు చెప్పండి. సో ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనేటటువంటి ఆ మగతనం వీళ్ళ దగ్గర ఎయిడ్స్ లేక, 4 పార్టీలు కలిసి పోటీ చేసిన ఎయిడ్స్ లేక వ్యక్తిగతంగా విమర్శలు. ఎవడండి సైకో? చెప్పులు తీసుకొని తంతా అన్నాడు సైకో కాదా? పేకల బిసి చంపుతా అన్నాడు సైకో కాదు. ఏది ఎన్ని మాటలన్నా 16 నెలలు జైలుకి పంపినా ఏదైతే అలానే ఉండి కక్ష సాధించుకోకుండా పోనీలేని వదిలేసినాడు సైకోనా? ఎందుకు మీరు బాబుని ఎందుకు జైల్లో పెట్టారు చెప్పండి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణంలో దొరికాడు కదా, జైల్లో పెట్టాం. అంతేనా? కక్ష ఏం లేదా సార్? కక్ష నిజంగా అనుకుందాం అనుకోండి, ఒక నిమిషం అలా అనుకుంటే అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఏడాదిలోనే పడేస్తాం కదా, లేదా 6 నెలలు పడేస్తే డౌట్ వస్తుంది కదా. ఎట్లా రాగానే వచ్చారు లోపటేసారు? ఎట్లా అప్పుడే ఎంక్వైరీస్ అప్పుడప్పుడు గౌకం చేస్తాం కదా. ఆధారాలు దొరికిన పాలన మీద దృష్టి పెట్టకుండా అటువంటి మీద దృష్టి పెడితే ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది. ఆడ కూడా అదే పేరు. నేను ఒక మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి కేసుకు సంబంధించినటువంటి మెరిట్లో ఏమన్నా బెయిల్ వచ్చిందా? స్కిల్ డెవలప్మెంట్ లో స్ట్రైట్ గా అడుగుతున్నా తెలుగుదేశం వాళ్ళని. ఆయనకు బెయిల్ దేని మీద వచ్చింది? ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే మీరు ముఖ్యమంత్రిని అంటారా? ఎవరు అధికారులు తప్పు చేస్తే? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు, అధికారులకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి సంతకం పెట్టకుండా కింద అధికారులు తప్పు చేస్తే అది కింద అధికారులను అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రే దాన్ని రూల్స్కు విరుద్ధంగా దాన్ని పాస్ చేస్తే ముఖ్యమంత్రి తప్పు అయింది. సో స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంది కాబట్టి అరెస్ట్ చేశాం. కానీ ఆయనకు బెయిల్లో కూడా వాళ్ళు వాదనలు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి 17A ప్రకారం గవర్నర్ గారు అనుమతులు, దీని మీద ఏదైతే ఆర్గ్యూ చేశారు సిద్ధార్థ లుద్రా. రెండోది ఆయన బెయిల్ దేని మీద వచ్చింది? హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ వచ్చింది. ఆయన దీని మెరిట్స్ మీద బెయిల్ రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు దేని మీద బెయిల్ వచ్చింది? మెరిట్స్ మీద బెయిల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏదైతే మీరేం 16 నెలలు అయినా కూడా ఏమి దాని మీద మీరు కనీసం దాని మీద ప్రాథమిక ఆధారాలే లేవు మీ దగ్గర, మీరు తప్పుడు ఆరోపణలు అని చెప్పి మెరిట్స్ దాని మీద వచ్చింది. సో ఇప్పుడు ఈయనకి మెరిట్స్ దేని మీద? హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చింది. సో మరి మీరు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం లేదు. ఓకే. అండ్ ఇంకొక విషయం, చాలా నన్ను కూడా బాధించిన విషయము, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏడిపించారు. నేమేమి ఏడిపించలా. ఎందుకు? అండ్ తన ఏడవలే? దొంగ నాటకాలు చాలా ఆడతాడు చంద్రబాబు. నమ్మి మీలాంటి వాళ్ళు మోసపోయినట్టు ప్రజలు కూడా మోసపోయారు. ఎందుకు ఏడ్చిండు? ఏ మాటకి ఏడ్చిండు? ఏ మాటలు అంటే ఏడ్చిండు? ఏం అనలేదు. ఏం అనలేదా?
ఏమనలేదు అది ఉంటే వెంకటరెడ్డి గారు మరీ గింత మీరు అంటే నేను ఏం తెలియనట్టు లాజికలే చిన్న పిల్లగాని లెక్క చెప్తే మాత్రం వినటట్లేం కదా మేమైతే. నేను లాజికలే మాట్లాడుతున్నా. ఇప్పుడు అసెంబ్లీ వాళ్ళ దగ్గరే ఉంది కదా, స్పీకర్ వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర అంతా రికార్డ్స్ ఉంటాయి కదా. ఆ రోజు అసలు ఏమన్నారో రికార్డ్స్లో ఉన్నాయి కదా, తొలగించలేదు కదా, బయట పెట్టమనండి. ఏమన్నాడు వంశీ గారు ఏమన్నారు చెప్పండి మీరు. వంశీ గారు అందరూ బయట అన్నారు, అసెంబ్లీలో కాదు, బయట అన్నారు. అట్లా అనొచ్చా? ఒక్క నిమిషం మాట్లాడు. అట్లా అనొచ్చా మాట? ఎవరన్నా తప్పే అది. దాని తర్వాత ఆయన కూడా తప్పని ఒప్పుకున్నాడు. వల్లభనేని వంశీ గారు తప్పని ఒప్పుకున్నారు. కానీ వల్లభనేని వంశీ గారి భార్యని ఏ విధంగా వాళ్ళ భార్య మీద సోషల్ మీడియాలో ఐటీడీపీ ద్వారా నారా లోకేష్ ట్రోల్ చేయించారో అది చూస్తే ఇంకా మీకు అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగాలి. సో వాళ్ళు చేసింది కనపడ్డు, ఈయన అన్న మాట కనపడింది, బట్ అదైనా తప్పే అన్నాం మేము. సో ఎవరెవరి మీద అన్నా తప్పే. సో తప్పైతే తప్పు అంటాం అన్న, ఒప్పు అయితే ఒప్పు అని అంటాం. కానీ మీరు అన్న ఏడ్చిన దాని దగ్గర నాటకాలు అంటున్నా నేను. అసెంబ్లీలో ఏడ్చినట్టు నాటకాలు ఆడాడు, నాటకాలు ఆడి శపథం చేసినట్టుగా చేసి అక్కడి నుంచి రాణి కన్నీళ్ళు కూడా వచ్చినట్టుగా చూపించుకొని వెళ్ళాడు. సో అందుకని అంటాను అసెంబ్లీలో ఏమన్నారు, బయట అన్నారో నేనే అన్నా కదా. బయట వల్లభనేని వంశీ అన్న దాని మీద నేను చెప్పాను దాన్ని తప్పని నేను అన్నాను. ఆయన చూడని అధికారం లేదు, చెయ్యని ఎంజాయ్మెంట్ లేదు, చెయ్యని ఘోరాలు లేవు, చెయ్యని నేరాలు లేవు. ఆయన ఎందుకు ఏడుస్తాడు? అంత ఏడ్చాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకా పాత చరిత్ర తెలియదేమో. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏడిపించటాలు, ఈయన ఏడ్చినట్టుగా నటించటాలు, ఈ చరిత్ర చాలా ఉన్నాయి. పిల్లనిచ్చిన మామ మీద వేసిన చెప్పుల దగ్గర నుంచి మొత్తం మనం తీస్తే కొత్త పురాణం ఉంటుంది తొమ్మిది. సో ఇంకా ఆయన గురించి మనం ఒక్క 1% కూడా పాజిటివ్నెస్ ఉండదు ఆయన దగ్గర. రైట్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెల్లెని పక్కన పెట్టిరానంటే ఇప్పుడే ఉంది. అదే ఎందుకు పెట్టిరు అంటున్నా. ముఖ్యమంత్రి పదవిలో షేర్ కావాలంటే ఇస్తారా? అదేనా రీజన్? ఆమెకు అధికారం కావాలి, మొత్తం వీళ్ళ ఆస్తుల్లో కూడా కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లలు లేరు, 2 పిల్లలు ఉన్నారు. మరి ఆయన కూడా పిల్లలకి ఇవ్వాలి కదా ఆస్తి. ఇప్పుడు మీ పెళ్ళి అయిన తర్వాత అప్పటికి 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులకు సంబంధించి ఇచ్చాడు, ఇంకా కావాలి అని అంటే విజయమ్మ ఎవరి పక్కన నిలబడ్డారు? ఇప్పుడు 2 బిడ్డల పక్కన ఉంటారు. 2 బిడ్డల పక్కన ఉన్నారా? ఇప్పుడు బిడ్డలను ఒక బిడ్డ పక్కన ఉంటావు, ఇంకో బిడ్డ పక్కన ఉంటావు అంటే అట్లా అదేం సంబంధం? మాకైతే షర్మిల గారు వెంటనే విజయం ఉన్నట్టుగా మాకైతే కళ్ళకి కట్టినట్టు. ఎవరికి వాళ్ళకి అనిపించవచ్చు, అది మీ అభిప్రాయం. మొన్న కూడా లోటస్ పాండ్లో విజయం గారి దగ్గరికి కదా జగన్ గారు వచ్చింది. లోటస్ పాండ్లో మీటింగ్కి రాలా, విజయం గారిని కలవటానికి వచ్చారండి. హైదరాబాద్ వచ్చారు, ఇంట్లో విజయం గారు ఉన్నారు కాబట్టి కలవడానికి వచ్చారు. రైట్. ఇప్పుడు మొన్న వచ్చిరాని అంటారు కదా, కోర్టుకు టైం ఇస్తారా అండి? ఎవరు? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి టైం ఇవ్వటం కాదు సార్. ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు అదేమి పొద్దున సాయంత్రం దాకా విచారణ జరిగేది కాదు. ఇప్పుడు విచారణ అంటే కొన్ని కేసులు విచారణ ఎలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ అనేది జరగాలి. నేను ఈ టైంకి బయలుదేరితా, ఏంచాలి ఈడ ఇన్ని గంటలకు దిగితే, ఏంచాలి మళ్ళీ 7కి స్టార్ట్ అవుతా, ఇప్పటి నుంచి ఇప్పటికి నేను కోర్టుకు అపియర్ అవుతా. అవును, కోర్టుకు టైం ఇచ్చినట్ట కాదా? అసలు కోర్టుకి ఒక నిమిషమే ఆడ అటెండ్ అయ్యేది, కంటిచ్చారు ఇంకా టైము. ఎందుకు జగన్ గారు ఆయన కేసులకు సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించి విచారణకు రాలా. ఆయన లండన్ పర్యటన వెళ్ళారు కాబట్టి ఏదైతే ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు తర్వాత వ్యక్తిగత హాజరవ్వాలి, అంటే వచ్చి కనపడి వెళ్ళాలి అంతే. అదేం ఆర్గ్యుమెంట్ డిస్కషన్స్ ఉండవు. విచారణ చేసి వీళ్ళని పిలిచి అవతలాలను పిలిచి అదేం ఉండదు. మాన్యువల్ గా మనం మనిషి వెళ్ళి హాజరవ్వాలి. అదంతా 2 నిమిషాలు 5 నిమిషాలు పనే కదా. అందుకని గంట ఇచ్చారు దాంట్లో టైము. ఒకవేళ అక్కడ మేజిస్ట్రేట్ గారు లేట్ అయింది అనుకో రావటం, అది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే కోర్టుకే టైం ఇస్తారా? కోర్టు టైం కదా, ఒక షెడ్యూల్ ఉంటుందండి, ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటుంది. సో దానికి షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. కోర్టు ఏం తెల్లారులు కోర్టు ఏం ఉండదు కదా. కోర్టుకు మనది ఏ టైంలో వచ్చింది అనేది మనకు తెలుస్తుంది, ఏ టైంలో విచారణ ఉంటుంది అనేది. సో ఆ టైం ప్రకారం ఆ టైం అక్కడ ఉంటారు కాబట్టి ఆ టైం ఇచ్చారు అంతే. ఏంది హైదరాబాద్ మొత్తం హంగామా అయింది? అర్థం కాలేదు నాకు ఆ రోజు. హంగామా చేయలా, హంగామా చేయాలనుకుంటే వేరే రకంగా ఉంటుంది. ఏం చేస్తారు? అది స్వచ్ఛందంగా వచ్చింది చెప్పాలి. ఇంకా అందరికీ పిలుపునిస్తాం రమ్మని. సో ఇంకా కార్లు ర్యాలీలు, బైక్లు ర్యాలీలు అలా పెడతాం హంగామా చేయాలంటే. సో ఈ స్వచ్ఛందంగా వచ్చింది, దీనికి హంగామా ఏంది? ఇక్కడ బేగంపేట నుంచి మొదలు పెడితే నాంపల్లి దాకా, మళ్ళీ నాంపల్లి నుంచి మొదలు పెడితే లోటస్ పాండ్ దాకా. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు నివసిస్తారు, మీకు తెలియదేముంది. సో ఆంధ్ర వాళ్ళు జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా దాంట్లో. సో జగన్ గారిని చూద్దామని వస్తారు దాంట్లో. తప్పే ఉంది, నేను కూడా వెళ్ళా. సో నేను వెళ్ళి నాతో పాటు 4-5 కార్లు మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళాము. ఏముందంటే వస్తూ కలుస్తానికి చూస్తానికి తప్పే ఉందా అంటూ. అసలు మాకు జనాలు వచ్చి వాళ్ళు ఎందుకు ఎడుతున్నారు అంటే వాళ్ళకి రావట్లేదని ఎడుతున్నారా? లేదా ఉప ముఖ్యమంత్రి రోజు బేగంపేట నుంచి మాదాపూర్ తిరిగితే కనీసం పట్టించుకునే నాదుడు లేడు. చంద్రబాబు బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తుంటే పట్టించుకునే నాదుడు లేడు. అదేంద్రబాబు జగన్ గారు వచ్చి ఎంతమంది వేలాదిగా జనం వచ్చారని చెప్పి వాళ్ళు ఎడుతున్నారా?
ఎడితే చెప్పండి మాకు రావట్లేదు మీకు వస్తున్నాను ఎడుతున్నామని, మమ్మల్ని చూసి ఏడవకండిరా, జగన్ గారిని చూసి ఏడవకండిరా, బండి వెనక రాస్తారా? ఈసారి మా వాళ్ళకి చెప్పాలి అదేంటి జగన్ గారిని చూసి ఏడవకండిరా అని చెప్పి ప్లకార్డులను పట్టుకోమనాలి ఈసారి. ఎందుకంటే వీళ్ళు ఇలా ఏడుపులే, లేకపోతే మీ ఏడుపులే జగన్ గారికి శ్రీరామ రక్ష ఇట్లనే పెడదాము. లేకపోతే ఏందండి జగన్ గారి జనాలు వస్తే వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు, వీళ్ళకి ఎందుకు ఏడవలసిన పని మీరు కూడా అంటే నేను చూస్తున్నా ఫ్రమ్ ద బిగినింగ్ ఇంటర్వ్యూ ఇప్పటి వరకు అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా మస్తు డిఫెన్స్ చేస్తారన్న. వైసీపీని ఒక్క మాట అన్నాడు కర్మూరు వెంకటరెడ్డి, వైసీపీని కానీ జగన్ కానీ వైసీపీ కార్యకర్త నుంచి ఓ మంచి లీడర్ దాకా ఒక మాట అన్నాడు కర్మూరు వెంకటరెడ్డి. కానీ కర్మూరు వెంకటరెడ్డి ఇంకా కూడా కార్యకర్తగానే ఉన్నాడు, ఒక మంచి లీడర్గా అంటే ఒక హోదా ఉన్న లీడర్గా ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఇప్పటి వరకు కూడా కాలేకపోయిండు. ఎప్పుడైతాడు ఓపెన్గా అడగాలంటే కర్మూరు వెంకటరెడ్డి ఎమ్మెల్యే అవుతాడా కాడా? మీరు అన్నదానికి నేను చెప్తా. కారుమూరు వెంకటరెడ్డిని మీరు ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూలు ఇన్నిసార్లు చేశారని అంటే కార్యకర్తను అయితే చేయరు కదా, పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేదా ఇంకో ఎమ్మెల్సీనో ఇదేదో నేను టార్గెట్గా పెట్టుకొని పని చేయట్లా. మళ్ళీ చెబుతున్నా, జగన్ కోసం పని చేస్తున్నాను తనకన్నా. మళ్ళీ నేను చెప్తాను క్లియర్గా, నేను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి నేను అభిమాని. జగన్ గారు అప్పటికి రాజకీయాల్లో రాలా. జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందే 2009 కంటే ముందే నేను జగన్ గారిని కలిసా. జగన్ గారికి సంబంధించిన ఫోటో అప్పుడు ఇండియా టుడేలో వస్తే కట్ చేసుకొని పెట్టుకున్నా, ఇప్పటికి నా మొబైల్లో ఉంటుంది. అప్పుడు ఆ జగన్ గారి ఫోటో. సో నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉన్నా. సో జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కంటే మించిన పెద్ద పదవి ఏమైనా ఉంటుందా? 1,00,000 మందిలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డిని అక్కడ చూస్తే వెంకటరెడ్డి అని పిలిచేదానికంటే గొప్ప పదవి ఏమైనా ఉంటుందా? ఎమ్మెల్యే వస్తే 5 ఏళ్ళలో పోతుంది కదా. ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో చెప్పుకోవడానికి, వ్యవస్థతో మాట్లాడడానికి, లేకపోతే వ్యక్తులతో మాట్లాడడానికి, నేను పొలిటికల్ గా చెప్పుకోవడానికి సెట్ కాదు. ఒక మాట అన్న, మనం ఎప్పుడైనా ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తే పొలిటికల్లో నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు నాకు ఇది కావాలని మనం వెళ్తే అది రానప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. నేను ఏమి లేకుండా నిస్వార్థంగా వెళ్తున్నాను అనుకోండి, వచ్చింది అనుకో ఏదన్నా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇప్పుడు నేను ఈ పదవి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ పదవిలో లేను, గవర్నమెంట్లో ఒక డైరెక్టర్ పదవిలో లేను, ఒక చైర్మన్ పదవిలో కూడా లేను. పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గానీ 6 సంవత్సరాల పైగా ఉన్నా నేను. ఇప్పుడు అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. సో రేపొద్దున ఏమన్నా జగన్ గారు పిలిచి ఈ పలానా దాంట్లో నువ్వు చెయ్యాలి, లేదంటే ఇదిగో పలానా పదవిలో పెడదాం అనుకుంటా, లేదంటే పలానా అంటే డెఫినెట్లీ బాధ్యతలు నడుస్తాను. నేనైతే ఇప్పుడు వరకు నాకు ఈ పదవి కావాలని కూడా అడగల. ఇప్పుడు నమ్ముతారో లేదు, నాకు ఈ అధికార ప్రతినిధి ఇవ్వడానికి కానీ, లేదంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు ఈ చైర్మన్లో ఇవ్వడానికి కానీ నేను ఎక్కడ అడగను కూడా అడగల. సో నేను పని చేసుకుంటా వెళ్తున్నా. పని చేసుకుంటే ప్రతిఫలం ఏ రోజుకన్నా రావచ్చు, వస్తే హ్యాపీ, రాకపోయినా పని చేస్తా. సో నాకు ఈ స్థాయి కావాలి, ఆ స్థాయి కావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా. సో దేవుడి పైన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీలో నాయకులు కార్యకర్తల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఓకే రైట్ అన్న. అండ్ ఫైనల్గా ఇది మాత్రం ఓపెన్గా చెప్పండి అన్న. నేను అన్నీ ఓపెన్గా చెబుతున్నా. అంటే ఇది ఇంకొంచెం ఇన్డెప్త్గా అసలు తరబాటు లేకుండా నిజాన్ని దాపెట్టాలి అన్న ఆలోచన లేకుండా చెప్పండి. ఇంకా లడ్డూలు ఎందుకు కల్తీ చేశారని అంత పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలా అన్న? దేవుడి మీద ప్రమాణం చేశారు ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, ఎటువంటి కల్తీ జరగలేదు లడ్డూలో. ఇంకొకటి చెప్తున్నా, కల్తీ అని ఎవడన్నా అన్నవాడు ఉంటాడో ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోతారు. మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్మాదకరంగా వ్యాఖ్యలు చేస్తాడా? ఒక ఆయన అంటాడు 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించానని చెప్పాడు. మొన్న లేదంటే అయోధ్యకు నాణ్యమైన లడ్డులు పంపించారని చెప్పి సిట్టు వాళ్ళు తేల్చారని చెబుతారు. మొన్నటిదాకా జంతువులు కొవ్వు అన్నారు, ఇప్పుడు కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి వేరు, జంతువులు కొవ్వు వేరు కదా. మరి జంతువులు కొవ్వు అన్నారు, ఇప్పుడు మళ్ళీ కల్తీ నెయ్యి అని ఎందుకు అంటున్నారు? మళ్ళీ ఇప్పుడు రసాయనాలను ఇంకో రోజు ఎందుకు అంటున్నారు? సో రాజకీయంగా దేవుని లాక్కొని వచ్చారన్న కుటుంబాలు పుట్టగతులు లేకుండా పోతాయి. ఎవడైతే మాట్లాడాడో దేవుడితో పెట్టుకున్నారు వాళ్ళు. మళ్ళీ చెబుతున్నా, మీరు దేవుడితో పెట్టుకురు కాబట్టి అధికారం కోల్పోయారని వాళ్ళు అన్నారు. అట్లా చంద్రబాబు నాయుడు అన్నిసార్లు అధికారం కోల్పోయాడుగా. అధికారం కోల్పోయాడల్లా దాన్ని మనం అనకూడదు. ఎక్కడైతే ఆ శిక్ష ఖచ్చితంగా వేస్తాడు దేవుడు. సో అధికారానికి దానికి సంబంధం ఏముంటది? మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి కల్తీ జరగడానికి అవకాశం ఉండదు. బట్ ఏంది అని అంటే వాదన ఏందనంటే, నేను ఒక్క సెకండే చెప్తా, ఎందుకు ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం. అస్సలు తిరుమల లడ్డులో కల్తీ జరగటానికే అవకాశం ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, 3 దశల్లో దాన్ని టెస్టులు చేసినాక వాడతారు. ఫస్ట్ ట్యాంకర్ పైకి రావాలి. పైకి వచ్చేటప్పుడే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే అలౌ చేస్తారు.
ఆ కంపెనీ ప్రతినిధి వస్తాడు, ఆ డైరీ ప్రతినిధి ప్లస్ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్. వాళ్ళు 3 అరలు ఉంటాయి, దాంట్లో 3 అరల్లో 3 శాంపిల్ తీస్తారు, ఒక్కో దాంట్లో ఒక్కో శాంపిల్ 100 grams 100 grams 3 టెస్టులు చేస్తారు. ఏది మాయిశ్చర్ కంటెంట్ టెస్టు, ఫారెన్ వెజిటబుల్ టెస్టు, ఫారెన్ యానిమల్ టెస్టు. ఈ 3 టెస్టులని 3 ఎక్స్పర్ట్ చేస్తారు, 2 గంటలు పడుతుంది. ఇదన్నిట్లో అవి క్వాలిఫై అయితేనే దాన్ని వాడతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నది మీరు, ఎన్నైనా మేనేజ్ చేయగలుగుతారు. సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు. సిట్ కాదు సార్, దాన్ని ఒక లారీ కాదు కదా, ప్రతిదాన్ని చెక్ చేస్తారు. 18 సార్లు మేము రిజెక్ట్ చేసాం ట్యాంకర్లని, వెనక్కి పంపించేసాం. వదలండి రా అని అంటే వదిలేస్తారు, ఏముంటుంది? ఉంటుందన్న, దేవుడి దగ్గర అట్లా జరగదు. మీరు అబద్ధాలు ఏదైనా చెప్పొచ్చేమో, నడిసిద్దేమో. సో అన్న జంతువులు కవుతానో కల్తీ రైతులు దేవుడికి ప్రసాదం పెడితే దేవుడు ఊరుకుంటాడా? అసలు ఎందుకు ఈ విషయం మాట్లాడనా చెప్పండి. మీరు ఏ దేవుని నమ్ముతారు? మీరు? నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా? నేను హిందూ మతం నమ్ముతాను. కానీ ప్యూర్ క్రిస్టియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆ తప్పు జరిగింది అని చెప్పేసి వాళ్ళ వాదన. అన్న నేను మాట చెప్పనా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కానీ ఏ రోజన్నా హిందూ మత ఆచారాలని గౌరవించకుండా ఉన్నాడా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఓకే, మొన్న దీపావళికి పాస్టర్ డ్రెస్ తీసుకొని వచ్చి దీపాలు కాల్చిండు అని చెప్పి అంటే మీరు చూసిరా? కాదండి, ఇప్పుడు అది వేసిన వాళ్ళందరూ పాస్టర్లు అవుతారా? లేదంటే ఈ కోట్ వేసిన వాళ్ళందరూ లాయర్లు అవుతారా? లేదంటే కోట్ వేసిన వాళ్ళందరూ విఐపీలు అయిపోతారా? అంటే డ్రెస్ కి దానికి అంట కడతారా? అసలు మాట్లాడటానికి సిగ్గు సరం కడుపుకి అన్నం తినేమన్నా మాట్లాడుతున్నారా మాట్లాడేవాళ్ళు? ఇట్లా మాట్లాడొచ్చా మీరు? ఇంకా ఎక్కువ మాటలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం. ఆ మాటనే బుద్ధి లేని వాళ్ళకి చెబుతా ఉన్నాం. వేసుకున్న షూ ఎట్లా ఉంది, లేదంటే వచ్చి లోపల ఇన్నర్స్ ఏం వేసుకున్నారు అవి కూడా చెక్ చేస్తారు వచ్చి ఇలా బతుకులు. వీళ్ళు కడుపుకి అన్నం తినే ఏం చేయరు. సో అందుకని లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రిస్టియన్ కాబట్టి అంట ఇక్కడ హిందూ మతంలో అపచారాలు చేశారు. 40 గుళ్ళు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ అని కూల్చాడా, హిందూ అని కూల్చాడా? విజయవాడలో దుర్గగుడిలో క్షుద్ర పూజలు మరి హిందూ మత భక్తుడికి ఎట్ట చేశాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళ కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం 40 గుళ్ళు ఎలా కూల్చారు? తీసుకెళ్లి చెత్త విగ్రహాలను తీసుకెళ్లారు. ఆ గుళ్ళన్నింటినీ నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3800 ఆలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 10 సంవత్సరాలు ఇద్దరు ముఖ్యమంత్రులుగా, రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాలుగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం దేవుడు ఇచ్చాడు. నేను అన్న మరి క్రిస్టియన్గా అయితే హిందూ మత దేవుడు ఎట్లా ఇస్తాడు? ఎవరి మత ఆచారం వాళ్ళది. నేనే వెళ్తా, నేను చర్చికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాం, నేను అదేంటి దీనికి సంబంధించి వెళ్తాం, పొలిటికల్గా అక్కడికి వెళ్తాం అందరం. సో ఏ మతాన్ని మనం తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు సంబంధించి చాలా చేశాడు సార్, కానీ చేద్దాం ముద్ర వేశారు చెప్పట్లా నేను. ఇప్పుడు మీరు ఇందాక సైకో లేదా 1,00,000 కోట్లు తినేశాడు, వీళ్ళ బతుకులు వీళ్ళేం చేశారో మొత్తం అని చెప్తే ఇంకో గంట అయినా డిబేట్ సరిపోదు. ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి మాట్లాడతారు మతాలు కులాలు. రైట్ ఓకే. ఏందన్నా ఈ రిషికొండ ఏంది అసలు? రిషికొండ ఏముంది, ఇప్పుడు పాడు పెట్టేస్తున్నారుగా. మీరు బ్రహ్మాండంగా చేసిరా? 400 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు వృధా చేసిరు. వృధా ఎట్లయిద్ది? వృధా కాదా? శాత కాలేదు. విలాసవంతమైనటువంటి భవనం ఏం ఉండకూడదా? ఏం గవర్నమెంట్ భవనాలు విలాసవంతంగా ఉండకూడదా? గవర్నమెంట్ భవనం అది ముఖ్యమంత్రి గారు ఇక నేనే ఉంటాయి ఇక అని చెప్పేసి కట్టుకున్నాడు. ఇచ్చేయమన్నా జగన్ గారికి తాళాలు ఇచ్చేయమని జగన్ గారి బిల్డింగ్ అయితే. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వాకబుల్ డిస్టెన్స్ లో మనం వెళ్తే బేగంపేట వస్తుంది. అక్కడ ఎవరు కట్టారు క్యాంప్ ఆఫీసు? రాజశేఖర గారు కట్టింది కదా. దాని తర్వాత వచ్చిన వాళ్ళు వాటలేదు దాన్ని. జగన్ గారు కట్టారు. సీఎం ఆఫీసు అవన్నీ పెడదామని కట్టారు. అక్కడ వైజాగ్ క్యాపిటల్ వెళ్ళిపోద్ది కాబట్టి అవి ప్రభుత్వ భవనాలు. సో రేపొద్దున సీఎం వాళ్ళు వాడుకోవటం లేదనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఈ 18 నెలలుగా దేనికి దానికి వాడాలి కదా. ప్రజాధనాన్ని బాగా వృధా చేసారంట కదా. దాంట్లో ఒక లెక్క ఉంటే ఒక లెక్క రాసుకొని ఒకటి ఉంటే ఒకటి రాసి. సార్ ఇప్పుడు ఆరోపణ చేయటం చాలా ఈజీ, నిరూపించడం కష్టం. మేము ఏమన్నా కిలోమీటర్ రోడ్డు వేయడానికి 170 కోట్లు 160 కోట్లకి ఏమైనా ఇచ్చారా? అక్కడ మీకు బిల్డింగ్లు కనపడుతున్నాయి, ఎంత అద్భుతంగా కనపడుతున్నాయి చూసారు కదా. ఆంధ్రప్రదేశ్లో రిషికొండలో కట్టినటువంటి బిల్డింగ్స్ కంటే ఇంకా అద్భుతమైన బిల్డింగ్లు ఏమన్నా చూపించండి మీరు. ఒక ప్రభుత్వం అద్భుతంగా కట్టింది, మీకు శాత కల దాన్ని వాడుకోవటం. ఇప్పుడు 18 నెలలుగా ఎందుకు వాడుకోవట్లా? ఎందుకు పాటు పెట్టారు దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్ కడతాం, ఒకదాని పర్పస్లోనే కట్టొచ్చు, దాన్ని ఇంకో పర్పస్కి వాడుకోము మనం. అదేమన్నా పర్పస్కి వాడుకోవడానికి ఉపయోగం లేకుండా ఉందా? లేదు కదా. మంచి దాన్ని ఏమన్నారు వాళ్ళే ప్యాలెస్ అన్నారు కదా, దానికి అదే రిషికొండ ప్యాలెస్ పెట్టని పేరు పెట్టి మంచి టూర్ దానికి సంబంధించి ఒక్కొక్క సూట్ రూము 3-4 లక్షలు కూడా పెట్టొచ్చు రోజు రెంట్. అద్భుతంగా వాడండి. ఎవడు 4 లక్షలు ఒక రూమ్ ఏంటండి ఒక రోజు సూట్ రూమ్ దాంట్లో రాడిసన్లో 1,00,000 పైన ఉంటుంది. అదే బీచ్ అమ్మటి, ఇది బీచ్ ఒడ్డే కదా, ఇది ఇంకా ముందు వస్తుంది కదా. మీరు ఇక్కడ పలక్నామా ప్యాలెస్ ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి.
దాంట్లో సూట్ రూమ్లో ఎంత కాస్ట్ ఉంటాయో ఒక రోజు అయితే 1,00,000 2,00,000 కూడా ఉంటాయి. సో మనం అద్భుతంగా వాడుకోవచ్చు. వాడుకోవడం చేత కాబట్టి మేము ఏం చేస్తాం దానికి. వైసీపీ ఓడిపోవడానికి క్లియర్గా కొంతమంది ముఖ్య సలహాదారులు అని పెట్టుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ కారణంగానే వాళ్ళ సలహాలు విని తీసుకున్న డిసిషన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇలా ఓడిపోయాడు. ఇప్పుడు మీరు అంటున్న ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు అట్లా ఇవ్వచ్చేమో. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ విని ఆయన ఓన్ డెసిషన్ తీసుకునేటటువంటి ఉంది. ఆయన ఇంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఎవరో చెప్తే దాని మీద డిపెండ్ అయిపోయి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏం కాదు. సో ఏదైతే ప్రొజెక్షన్ చేశారంటున్నా. కానీ క్లియర్గా అంటే నేను పేరు చెప్తా, ఇక సజ్జల గారి వల్లనే ఇలా పార్టీ ఆ పరిస్థితికి వచ్చింది అని అంటే, సజ్జల గారి వల్ల ఈరోజు పార్టీకి ఎవరైతే అట్లా వచ్చిందని చెప్తున్నారో వాళ్ళందరూ రాంగ్ ప్రొజెక్షన్ చేస్తున్నారని చెప్తా. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. సో సజ్జల గారు పనిచేసే వాళ్ళని ఎప్పుడైనా కూడా ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాడు తప్ప ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. ఈవెన్ నేను కూడా ఉన్నా. సో నాకేం బంధువులు కాదు, కానీ నేను పని చేస్తున్నప్పుడు వెంకటరెడ్డి ఇంకా బాగా కష్టపడాలి, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు, సో ఏదన్నా అవసరం ఉన్నా కూడా పార్టీకి సంబంధించి ఏది కావాలన్నా కూడా అంటే నువ్వు వస్తూ ఉండు చేస్తుండు అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అట్లా ఎవరో ఏదో చెప్తారు బయట. సార్ మాకు 24 గంటలు పాలిటిక్స్, 24 గంటలు రాజకీయాల కోసం ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పాలి ఫస్ట్. ఎందుకు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఫోన్లు ఆన్సర్ చేసే వ్యక్తి సజ్జల గారు అక్కడ. ఈవెన్ మనం ఇప్పుడు ఫోన్ చేసినా ఒకవేళ ఆ టైంకి ఎత్తపోయినా మళ్ళీ కాల్ బ్యాక్ వస్తారు. జగన్ గారి కంటే ఎక్కువ వర్క్ అక్కడ. ఎందుకంటే జగన్ గారు 175 నియోజకవర్గాలతో ఫోన్లు ఉంటారు కదా, కంప్లీట్గా ఉండేది సజ్జల గారు అక్కడ. సో ఎవరో చెబుతారు, బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు రకరకాల ఎలిగేషన్లు చేస్తారు. సో దగ్గరగా ఉండే వాళ్ళకి లీడర్ల ఫెయిల్యూర్ కూడా ఉందా, భాగస్వామ్యం అయిందా సార్? ఒక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ఒక దాని మీద మనం విశ్లేషణ, నేను చెప్పాను కదా, మా మీద బ్యాడ్ ప్రాపగాండా, మేము చేసిన మంచి చెప్పుకోలేకపోయాం, వాళ్ళు చెడు ఎక్కువ ప్రచారం చేశారు. దీంట్లో ఏంటంటే సజ్జల గారే ముందు అక్కడ కనపడతాడు కాబట్టి ఇప్పుడు జగన్ గారు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దూరం చేయాలి, వాళ్ళ మీద ఎలిగేషన్లు చేయాలి. అందుకని అక్కడ సజ్జల గారి మీద వాళ్ళు ఎలిగేషన్ చేశారు అంతే. రైట్. విజయసాయి రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చారండి, ఒక మాట చెప్పగలుగుతారా? ఏందో ఆయన ఏ వ్యవసాయం చేయాలో తెలియక బయటకు వచ్చాడు. ఆయన వ్యవసాయం చేద్దామని బయటికి వెళ్ళాడు, అది ఏ వ్యవసాయమో తెలియట్లే అప్పుడు ఆయనకి. దానికి మేమేం చేస్తాం? దానికి మా దగ్గర ఉన్నంత వరకే మా మనిషి. మీరు ఏం పంపించలేదా ఒత్తిడి పెట్టి? ఎందుకు పంపిస్తాం మేము? మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? మరి ఏం కేసుల గురించి ఏదన్నా అవుతాయి ఇట్లా అన్నీ బయట నడుస్తుంది కదా, దానికోసం నేను వెళ్ళాడా? అయ్యని నాకు వెళ్ళి తెలిసింది. నేనైతే పెద్ద నాకు ఆయనతో ఎక్కువ ర్యాపోయం లేదు. రైట్. నేనేం ఫోన్లు చేసి మాట్లాడాను స్వాతంత్రం కూడా లేదు. ఆయనే చెప్పాడు కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదని అదే సాయిరెడ్డి గారు చెప్పారు కదా, అంతే. అంతవరకు ఏం కాదు ఇప్పుడు పార్టీ కూడా. ఏమైంది? రైట్. ఓకే. మొన్న జర్రుంటే ఏదో మేము ఉంటుంది కదా, జర్రుంటే చచ్చిపోతుంటారు అని మేము ఉంటుంది. మీరు జైలు అంచుల దాకా పోయి బయటకు వచ్చారు. జైలు అంచుల దాకా రేపు కూడా మళ్ళీ వెళ్ళాల్సి వస్తా. దానికి మెంటల్గానే ప్రిపేర్ అయ్యా. ఉన్నా నేను 18 నెలలు 18 నెలల క్రితమే ప్రిపేర్ అయ్యా. ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్ వచ్చిందో 7వ తారీఖు నా మీద కేసు పెట్టారు ఒంగోలు పోలీస్ స్టేషన్లో. 9వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. 9వ తారీఖు హైదరాబాద్కి పోలీసులు వచ్చారు, నాకు ఫోన్ చేశారు, హైదరాబాద్లో ఉన్నా అంటే వచ్చారు, నోటీసులు ఇచ్చారు. తర్వాత నేను ఒంగోలు వెళ్ళా, తర్వాత బెయిల్ తెచ్చుకున్నా. సో అక్కడ విచారణకు వెళ్ళి, సో నేను ఆ రోజే మెంటల్గా ఫిక్స్ అయ్యా. సో ఈ 5 సంవత్సరాల్లో నన్ను లోపలేస్తారు ఏదో రోజు, తప్పుడు కేసులు పెడతారు. అవసరమైతే జైల్లో రిమాండ్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు, 14, 28. జైలుకి పోతే ఓకే, అంతా బాగానే ఉంది. నేను కస్టడీకి పోతే మరి ఇబ్బంది అవుతుందిగా. మరి ఏమైంది? కస్టడీకి వెళ్తే మీ దగ్గర ఎట్లా క్వశ్చన్లు అడిగారు, వాళ్ళు అదే అడుగుతారు, నేను అదే చెప్తా. కొంతమంది అంటలేరు కదా, కస్టడీకి పోతే రూపురేఖలు అన్నీ మారిపోతాయి అని అంటారు. వాళ్ళకి రూపురేఖలు ఏమన్నా మారినాయేమో, నన్ను ఏమన్నా చేస్తే నేను మేజిస్ట్రేట్ గారికి చెప్తా, ఖచ్చితంగా మీడియా అంతా చెప్తా, రోజు చెప్తా నన్ను వచ్చి కూడా బయట. ఎందుకు నన్ను ఇప్పుడు మన పోలీసులు నన్ను తీసుకొని వెళ్ళారు, నన్నేం ఇబ్బంది పెట్టలా. ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇబ్బంది పెట్టలేదని చెప్పా. పెట్టుంటే పేర్లతో సహా చెప్పేవాడిని, లేదా పలానా టైంతో సహా చెప్పేవాడిని. ఎందుకు వదులుతావు? ఓకే సరే అన్న, నేను ఇప్పుడు ఫైనల్గా చెప్పేస్తున్నా. మీరు వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని మిమ్మల్ని ఫస్ట్ అడిగిన కదా, ఇప్పుడు చెప్తాను. వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే మద్యం విషయం పైకి వచ్చింది కాబట్టి ఓడిపోయింది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయలేకపోయింది కాబట్టి ఓడిపోయింది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే 3 రాజధానుల విషయాన్ని ముందుకు తీసుకుపోయింది కాబట్టి ఓడిపోయింది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే ఈ రిషికొండ లాంటి ప్యాలెస్లు కట్టి ప్రజాధనాన్ని వృధా చేసింది కాబట్టి ఓడిపోయింది. కాదంటారా? ఇవన్నీ దుష్ప్రచారం చేశారు కాబట్టి ఓడిపోయింది. వీటన్నిటిని దుష్ప్రచారం వాళ్ళు చేశారు కాబట్టి ఓడిపోయింది. 3 రాజధానుల కాన్సెప్ట్ మంచిది కాదు అని అంటే ఇప్పుడు 3 ప్రాంతీయ మండలాలు ఎందుకు పెడతానంటున్నారు చంద్రబాబు? ఇప్పుడు ఒకే చోట రాజధాని కాదు, 2-3 చోట్లకి దాన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాం, దానికే మేము ఓడిపోవాలా? రెండోది మీరు అన్న మద్యానికి చెప్పారు కదా,
చెప్పట్లా మేము ఎక్కడా కల్తీ మద్యం తీసుకురాపోయినా తీసుకొచ్చారు అని దుష్ప్రచారం చెప్పి చేశారు. మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు మేము ఇప్పుడు కూడా కాళ్ళు ఇలా పైగా రేసి చెబుతా ఉన్నాం. మేము ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు వీళ్ళు ఏమంటారు చెప్పానండి. మేము ఎంతమందికి ఇచ్చాం ఏ పథకాలు లిస్ట్ ఉంది, వాళ్ళు ఏమైనా లిస్ట్ ఇవ్వటమండి. ఓకే. సో ఏం లేదు, చెప్పాను కదా, మేము అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. సో మేము మంచి చేస్తే లేదు ఇక్కడ మంచి చేయట్లేదు, ఒక చెడు చేసేస్తున్నారని 100 మంది ఇప్పుడు క్రాంతి మంచోడు అని 100 మంది అంటే మంచోడు అని అంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని చెడని ప్రచారం చేశారనుకోండి, మీ ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి వస్తుంది. అట్ట చేశారు వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని. సో చంద్రబాబు తోడు పవన్ కళ్యాణ్ ఆయన ఒక డ్రామాలు. ఇప్పుడు ఇప్పటంలో మొన్న ఇప్పటంలో రోడ్డు వైండింగ్కి ఒక గోడ గులిస్తేనే వెళ్ళి ధర్నాలు చేశాడు కదా, ఆడకెళ్ళి కారు మీదెక్కి కూర్చొని డ్యాన్స్లు వేస్తా వెళ్ళాడు కదా. మరి మన విజయవాడలో ఇల్లు గులిస్తే ఎందుకు వెళ్ళా? అప్పుడు కానీ వేస్తాడు డ్యాన్స్ కాకపోయినా కొంచెం చిన్న స్టెప్ అన్న వేయాలిగా, మరి ఎందుకు చేయలేదు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నాడు. మరి ఆయన మళ్ళీ అసెంబ్లీలో చెప్పాడు లేదు 34 మంది వాళ్ళు కూడా దొరికారు అని. రంగులు వేయడానికి 4,000 కోట్లు, అదే వేయటానికి 2,000, తీయటానికి 2,000 కోట్లు అని దుష్ప్రచారం చేశాడు. మళ్ళీ అదే అసెంబ్లీలో లేదు 100 కోట్లు, అది కూడా తీయటానికి 60 కోట్ల దాకా అయింది, వేయడానికి 40 కోట్లు అయింది. సో అదంతా పంచాయతీ ఎంబుక్లోంచి వెళ్ళి ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టలేదు అన్నాడు. మరి ఇలాంటి దుష్ప్రచారాలు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. మళ్ళీ అదే అసెంబ్లీలో వాళ్ళు లేదు 6 లక్షల కోట్లే, దాంట్లో జగన్ గారు చేసిన 3,32,000 కోట్లే అన్నారు. సో ఇలాంటి దుష్ప్రచారం. సో మేము ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని, సచివాలయ ఉద్యోగాలు 1,35,000 ఒక్క టర్మ్లో ఇచ్చాం. వాళ్ళందరూ ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు. ఆర్టీసీ వాళ్ళని 50,000 మంది ప్రభుత్వంలో తీసుకున్నాం. సో అట్లా దాదాపుగా ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు ఏమన్నారు 5,000 ప్లేస్లో 10,000 ఇస్తామన్నారు. ఏమైంది? 5,000 పోయింది, 10,000 పోయింది, వాలంటీర్లు పోయారు మొత్తం. సో ఇవన్నీ దుష్ప్రచారం ఎక్కువైపోయింది, దానివల్ల మేము ఓడిపోయాం. మళ్ళీ తిరిగి వస్తారా సార్? ఓటమి గెలుపు సహజం. ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అన్నంత మాత్రం ప్రతిసారి ఫెయిల్ అవ్వరు కదా. ఒకసారి ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. ఈసారి కర్మూరు వెంకటరెడ్డి ఎమ్మెల్యేగానో ఎంపీగానో చూస్తామా? నాదైతే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సో నేనైతే ఇప్పుడు ఆ హోప్తో ఏం పనిచేయట్లా. భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా అవ్వచ్చేమో, లేకపోతే ఎమ్మెల్సీఓ. సార్ పార్టీ ఏదిస్తే అది. పార్టీ ఇప్పుడు ఏమి ఇవ్వటం కుదరదు, పని చేయాలన్నా అనుకో పని చేస్తాను, వెళ్తా. ఎన్ని రోజులు ఇస్తారు ఇట్లా? చేస్తా, ఒప్పుకున్నంత వరకు ఏముంది, ఒప్పుకున్నంత వరకు చేస్తారు. ఒప్పుకున్నంత ఇంకా రాజకీయాల్లోకి పూర్తిగా దిగిన తర్వాత ఇంకా దాంట్లో వెనకడుగు వేసేది ఏముంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు. రైట్. ముందుగా మీ ప్రియమైనటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లీడర్ సార్. నారా చంద్రబాబు నాయుడు. కన్నింగ్ ఫెలో. వైఎస్ షర్మిల. అవకాశం కోసం అన్ననైనా ఏదైతే తప్పుబట్టి విష ప్రచారం చేయటంలో దిట్ట. నారా లోకేష్. దేనికి పనికిరాడు, బట్ పనికొస్తాడని ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు. నాకు తిక్క ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉంది అంటారు కదా. సో ఆయన ఏ తిక్క మాట్లాడినా దానికి లెక్క ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. లెక్క అంటే ఇదా? డబ్బులే. కొడాలి నాని. కొడాలి నాని గారు వాస్తవంగా అయితే దగ్గరగా చూస్తే ఆయన అంత మంచి మనిషి అర్థమైంది. ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు పొలిటికల్గా. సజ్జల గారు అంటే బయట సజ్జల గారి మీద వీళ్ళు ఏదైతే ప్రొజెక్షన్ చేస్తారో అది కంప్లీట్గా రాంగ్. సజ్జల గారు ఖచ్చితంగా అక్కడ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంటారు. మాకంటే ఎక్కువ కష్టపడే సజ్జల గారు. ఆర్కే రోజా గారు ఫైర్ బ్రాండ్, దేనికి భయపడదు. ఒక మహిళల్లో అంత ఫైర్ బ్రాండ్ మనం చూడడం బహుశా. విడుదల రజని గారు బాగా యాక్టివ్ పొలిటీషియన్. బోండా ఉమా. ఏం మన పక్క పార్టీగా మనకు సంబంధం లేదు. అయితే అసెంబ్లీలో అయితే అరే నా కొడుక పాతేస్తాను కానీ గుర్తొచ్చేది బోండా ఉమానే. వల్లభనేని వంశీ గారిని అంటే మనకు అంత పెద్దగా అటాచ్మెంట్ ఏం లేదు. ఇప్పుడు మీరు అందరితో కనీసం పరిచయాలు అవి కూడా ఉన్నాయి. బట్ వల్లభనేని వంశీ గారి మీద ఒక బ్యాడ్ ప్రొజెక్షన్ చేశారు అవతల వాళ్ళు, అంతవరకు అయితే మనం చెప్పచ్చు. నందిగామ సురేష్ గారు మాకు ఎంపీగా కూడా పనిచేశాడు. సో నందిగామ సురేష్ గారు పార్టీకి లాయల్టీగా పనిచేసిన వ్యక్తి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. యంగ్ అండ్ డైనమిక్. శ్యామల గారు మా సిస్టర్. నాగార్జున మా మిత్రుడే. కొండ రాజీవ్ గాంధీ అతను కూడా మా మిత్రుడే. మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. రఘురామకృష్ణంరాజు. బయటికి త్రిబులారే పాపం. ఇప్పుడు ఆ 3 పార్టీల కూటమిలో ఇరుక్కుపోయి ఏదో చేద్దాం అనుకుని ఏదో అయిపోయింది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో స్థాయికి వెళ్ళిపోయాడు, అంటే తక్కువ స్థాయికి. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన మంత్రి కావాలని, కనీసం స్పీకర్ అన్న ఇస్తారనుకున్నాడు, అది పోయింది, డిప్యూటీ స్పీకర్ అయింది. ఎక్కువ రోజులు అక్కడ ఉండలేడు. కర్మూరు వెంకటరెడ్డి. నా గురించి మీ అందరికీ తెలిసిన పుస్తకం, కొత్తగా నేను చెప్పుకునేదే ఉంటుంది. రైట్. క్రాంతికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మిమ్మల్ని ఇంతకంటే ముందు అంటే మీరు సొంతంగా ఛానల్ పెట్టక ముందు నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి, సో మీ అంతగా మీరు ఓన్గా అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ స్థాయికి వచ్చారు.
సో ఇంకా మంచి స్థాయికి వెళ్తారనేది ఖచ్చితంగా నేను భగవంతుడు కోరుకుంటున్నా, అవుతారు కూడా అట్లానే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.